బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ నగర అధ్యక్షుడు కందర్ప విశ్వనాథ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు బంగ్లాదేశ్ భారత్లో అంతర్భాగంగా ఉండేదని, బంగ్లాదేశ్ అభివృద్ధిలో మైనార్టీ హిందువులు కీలక భూమిక పోషించారని వెల్లడించారు. బంగ్లాదేశ్లో హిందువులను రాక్షసంగా సజీవ దహనం చేస్తున్నారని, హిందూ దేవాలయాలు కూల్చుతున్నారని వాపోయారు. ఇలాంటి దారుణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు హిందువులకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన రవికుమార్, హిందువులను నిర్మూలించడమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నే బాబ్జీ, భూపతి సుబ్బరాజు పాల్గొన్నారు. గత 10 రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణమైన హింసను గురించి మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం స్మరణలోకి తీసుకోవాలి. బంగ్లాదేశ్, భారతదేశము ఒకప్పుడు అంతర్భాగంగా ఉన్నటువంటి దేశాలు. భారతదేశంలో అంతర్భాగంగా బంగ్లాదేశ్ ఉండేది. మిత్రత్వంతో రెండు దేశాలు కూడా సోదరభావంతో ముందుకు వెళుతూ వస్తున్నాయి. బంగ్లాదేశ్ అభివృద్ధిలో కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువుల యొక్క పాత్ర విశేషంగా ఉంది అని ఆ దేశ ప్రధానులు, ఆ దేశ నాయకులు చెప్పిన సందర్భాలు చూసాం మనం. కానీ ఈవేళ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కారణంగా అనే మిషతో అక్కడ ఉద్యమం ప్రారంభమయ్యి, వాస్తవానికి రిజర్వేషన్లు అనేది ముస్లిం సమాజంలో ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ వ్యవస్థది. దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి హిందువుల మీద, మైనారిటీల మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువుల మీద అతి క్రూరంగా రాక్షసత్వంతో సభ్య సమాజం, పౌర సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల యొక్క ఇళ్లని టార్గెట్ చేస్తూ, హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ సజీవ దహనం చేస్తున్నారు వ్యక్తుల్ని. ఇది ఒక పథకం ప్రకారము బంగ్లాదేశ్ నుంచి హిందువుల్ని తరిమి కొట్టడం కోసం చేస్తున్నటువంటి షడ్యంత్రంగా, వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమించుకోవడం కోసం చేస్తున్న ఉద్యమంలా కనిపిస్తోంది. కానీ రిజర్వేషన్ పోరాటానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న దానికి ఏ విధమైన సంబంధము లేదు. ఇవాళ ప్రపంచ మేధావులు నోరు మెదపడం లేదు. ఇవాళ యునైటెడ్ నేషన్ కూడా జోక్యం చేసుకోవాలి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఇవాళ ఎప్పుడు అక్కడ పోరాటాలు జరిగినా 1947లో కానివ్వండి, 1971లో కానివ్వండి, ఇవాళ 2024లో కానివ్వండి, ఎప్పుడు అక్కడ అల్లర్లు జరిగినా దానికి మూల్యం చెల్లించుకుంటున్నది మాత్రం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువులే. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించాలి. ఇవాళ 4096 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉన్నది భారతదేశానికి బంగ్లాదేశ్. ఈ అల్లర్ల కారణంగా ఈ ఉద్యమం మిషతో పెద్ద ఎత్తున చొరబాట్లు భారతదేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా, సరిహద్దులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ఇవాళ ఈ దాడుల కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. బంగ్లాదేశ్లో అనేక వేల మందికి భోజనం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ కూడా అగ్నికి ఆహుతి చేశారంటే మానవత్వంతో ఈ పోరాటం జరగటం లేదు, రాక్షసత్వంతో ఈ పోరాటం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది.